నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. లోక్సభలో ప్రశ్నోత్తరాల తొలగింపును తప్పుబట్టిన కాంగ్రెస్, అసాధారణ పరిస్థితులే కారణమన్న కేంద్రం. నీట్ రద్దు చేయాలని డీఎంకే ఆందోళన, విద్యార్థుల ఆత్మహత్యలు నివారించాలంటూ ప్లకార్డులు. కొత్త జాతీయ విద్యా విధానంపై అభ్యంతరాలు, లోపాలపై ప్రధానికి 20 మంది వీసీల లేఖ. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉప్పొంగిన వాగులు, జనావాసాలు, పంట పొలాల్లోకి నీళ్లు. దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ, ఒక్క రోజులో మరో 92,000 మందికి వైరస్. పార్లమెంట్లో విపక్షాలు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్దమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం కుదింపుపై విపక్షాల వాదనను ఆయన తోసిపుచ్చారు. కరోనా వేళ నిర్వహిస్తున్న సమావేశాల్లో మార్పులపై సభలో ఆయన తీర్మానం ప్రవేశపెట్టారు. కరోనా దృష్ట్యా సభలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కరోనా నిబంధనల మధ్య లోక్సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్సభ తొలుత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహా పలువురు సభ్యులు ప్రముఖుల మృతి పట్ల సంతాపం తెలిపింది. ప్రముఖ గాయకుడు పండిత్ జస్రాజ్, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి, మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్, యూపీ మంత్రులు కమల్ రాణి, చేతన్ చౌహాన్, కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలిపింది. అనంతరం లోక్సభ గంటసేపు వాయిదా పడింది. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో ప్రశ్నోత్తరాల సమయం కుదించడంపై వాడివేడి చర్చ జరిగింది. కరోనా వేళ నిర్వహిస్తున్న సమావేశాల్లో మార్పులపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానం ప్రవేశపెట్టారు. సభా సమయం కుదింపు, ప్రశ్నాకాలం రద్దు చేయడం సహా శూన్యగంట సమయం కుదింపు వంటి అంశాలతో తీర్మానం ప్రవేశపెట్టారు. కేంద్రం చర్యపై విపక్ష నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజా సమస్యలు లేవనెత్తడానికి ప్రశ్నోత్తరాల సమయం కీలకమని కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి తెలిపారు. బ్రిటిష్ హయాం నాటి నుంచే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయని, ప్రశ్నోత్తరాలు తొలగించి కొత్త సంప్రదాయానికి తెరలేపారని విమర్శించారు. ప్రశ్నోత్తరాలు తొలగించడం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమేనని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఈ అంశంపై లోక్సభలో డివిజన్ చేపట్టాలని కోరారు. Sir, before arriving at this decision, Honorable our Deputy Leader in the కరోనా దృష్ట్యా అసాధారణ పరిస్థితుల్లో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ప్రశ్నలు లేవనెత్తేందుకు వివిధ రకాల విధానాలు ఉన్నాయని చెప్పారు. సభ్యుల ప్రశ్నల నుంచి ప్రభుత్వం పారిపోవడం లేదని, అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్దమని స్పష్టం చేశారు. అటు ప్రశ్నోత్తరాల తొలగింపుపై విపక్ష సభ్యులతోనూ చర్చలు జరిపినట్లు తెలిపిన కేంద్ర మంత్రి రాజ్నాథ్, సభ్యుల ప్రశ్నలకు సంబంధిత మంత్రి సమాధానమిస్తారని చెప్పారు. సభ సజావుగా సాగేందుకు సభ్యులందరి సహకారం చాలా అవసరమని పేర్కొన్నారు. ఈసారి సమావేశాలు అసాధారణ పరిస్థితుల్లో జరుగుతున్నాయని పేర్కొన్న స్పీకర్ ఓం బిర్లా, కోవిడ్ నిబంధనలను సభ్యులందరూ పాటించాలని కోరారు. సభలో డిజిటలైజేషన్ విధానం అమలు చేస్తున్నట్లు వివరించిన ఆయన, ప్రశ్నలు, సమాధానాలు, సూచనలు ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందరి సహకారంతో కరోనాపై విజయం సాధిస్తామనే నమ్మకం ఉందన్న స్పీకర్, మన దేశం త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా దృష్ట్యా సభలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సభ్యులు కూర్చునే సీట్ల మధ్య పాలికార్బన్ షీట్లు అమర్చారు. కరోనా దృష్ట్యా లోక్సభ రోజు 4 గంటల పాటు జరుగుతుంది. రాజమహేంద్రవరాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించాలని ఎంపీ మార్గాని భరత్ కేంద్రాన్ని కోరారు. రాజమహేంద్రవరంలో మౌలిక వసతుల కల్పన, ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు చేపట్టాలని లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో విజ్ఞప్తి చేశారు. I request to declare my constituency Rajahmundry as smart city, sir. As per the survey, sir, my constituency Rajahmundry, located on the bank of river Godavari, sir, is ranked almost the oldest cities in the Indian subcontinent, sir. It is called the cultural capital and the born city of Andhra Pradesh, sir. Being an Asian city,
built in the 11th century, sir. Rajahmundry has all the qualities relating to the tourism, culture, education, health center. Sir, and recently, sir, under the leadership of our Honorable Chief Minister Y.S. Jagan Mohan Reddy Garu, our Rajahmundry has given a notification for merging of 21 panchayats, sir. So it is going to be a greater Rajahmundry, sir. Hence, I request the government of India to identify. Sir, one minute, sir. To identify Rajahmundry as one of the smart cities, sir. And I also request that Kakinada has already declared as a smart city, sir. If Rajahmundry is declared as a smart city, the both cities can be developed in the twin cities like Hyderabad and Secunderabad, sir. పార్లమెంటు సమావేశాలకు వెళ్లాల్సిన ఇద్దరు వైకాపా ఎంపీలకు కరోనా సోకింది. అరకు ఎంపీ మాధవి, చిత్తూరు ఎంపీ రెడ్డప్పకు కోవిడ్ పాజిటివ్గా తేలింది. జ్వరంతో బాధపడుతున్న ఎంపీ మాధవి పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చారు. ఆమెకు పార్లమెంటు సెక్రటేరియట్ కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలింది. ఆమె 2 వారాల పాటు ఢిల్లీలోనే చికిత్స తీసుకోనున్నారు. మరో ఎంపీ రెడ్డప్పకు ఎలాంటి లక్షణాలు లేకుండానే వైద్య పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన్ని ఐసోలేషన్లో ఉండాలని అధికారులు సూచించారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ను రద్దు చేయాలని కోరుతూ డీఎంకే ఆందోళన చేపట్టింది. నీట్ పరీక్ష భయంతో తమిళనాడులో 11 మంది ఆత్మహత్యలు చేసుకున్న వేళ పార్లమెంట్ ఆవరణతో పాటు చెన్నైలోని అసెంబ్లీ వద్ద నిరసన చేపట్టింది. డీఎంకే ఎంపీలు టీఆర్ బాలు, కనిమొళిలు సభ ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమిళనాడు అసెంబ్లీ ఎదుటకు ఆందోళన నిర్వహించారు. నీట్ను రద్దు చేయండి, తమిళనాడు విద్యార్థులను రక్షించండి అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ ఆందోళనలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కూడా పాల్గొన్నారు. పాఠశాల విద్యలో పేద గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అధిక మార్కులు వచ్చినప్పటికీ కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందని కారణంగా నీట్లో ఉత్తీర్ణత సాధించడం లేదని డీఎంకే నేతలు పేర్కొన్నారు. ఆ కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఉమ్మడి పాఠ్య ప్రణాళిక లేనప్పుడు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఎందుకని డీఎంకే నేతలు నిలదీశారు. దేశంలో కొత్తగా ప్రవేశపెట్టిన విద్యా విధానంలో లోపాలున్నాయంటూ 20 మంది ఉపకులపతులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు నూతన విద్యా విధానంలోని సమస్యలను వివరిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ విధానం ద్వారా డ్రాపౌట్స్ పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. 5 ఏళ్ల కన్నా ముందే చిన్నారులను పాఠశాలకు పంపటం వారిపై ప్రభావం చూపిస్తుందని తెలిపారు. 5, 8వ తరగతుల్లో బోర్డు పరీక్షలు మంచి ఆలోచన కాదని, విద్యా వ్యవస్థలో వృత్తి విద్యను భాగం చేయటం నష్టం కలిగిస్తుందని పేర్కొన్నారు. డిగ్రీ విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించడం వారి పై చదువులకు ఆటంకం కలిగిస్తుందని లేఖలో ప్రస్తావించారు. కళాశాలల్లో 5,000 మంది విద్యార్థులను పరిమితం చేయటం వల్ల గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్య లభించదన్నారు. సంస్కృతాన్ని ప్రోత్సహించడం వల్ల స్థానిక భాషల్లో గందరగోళం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల నుంచి పూర్తిగా అధికారాలను స్వీకరించేందుకే కొత్త విధానాన్ని తీసుకొచ్చారని, ఇది అన్యాయమని, అసమానతలు, ఆర్య సంస్కృతికి దారితీస్తుందని వెల్లడించారు. లేఖ రాసిన వారిలో తమిళనాడులోని పలు విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో పాటు మాజీలు కూడా ఉన్నారు. ఈ లేఖ కాపీని కేంద్ర విద్యాశాఖ మంత్రి తమిళనాడు సీఎంతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతకు పంపారు. దేశంలో కరోనా తీవ్రత తగ్గడం లేదు. నిన్న ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు 92,071 కేసులు, 1136 మరణాలు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఫలితంగా దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 48,46,428కి పెరిగింది. బాధితుల్లో ఇప్పటి వరకు 37,80,000 మందికి పైగా వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 9,86,000 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా కాటుకు దేశంలో 79,722 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,417 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 264 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. తెలంగాణలో మొత్తం బాధితుల సంఖ్య 1,58,513కు చేరింది. మరో 13 మంది మృతితో మొత్తం మరణాల సంఖ్య 974కు నమోదైంది. కోవిడ్ బారి నుంచి 2,479 మంది కోలుకోగా మొత్తంగా మహమ్మారిని జయించిన వారి సంఖ్య 1,27,007కు చేరుకుంది. తమిళనాడులో ప్రస్తుతం 30,532 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. హోమ్ ఐసోలేషన్లో 23,639 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో
34,427 వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీలో వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నాకు నోటీస్ ఇచ్చారు. ఆర్టికల్ 350A గురించి నీకెందుకురా, నేను తెలుగు భాషని తెలుగు మీడియంని సమూలంగా నిర్మూలించి ఇంగ్లీష్ మీడియంని తీసుకురావాలనుకుంటే నువ్వు వ్యతిరేకంగా మాట్లాడావు పార్టీ నిర్ణయానికి అని చెప్పి నన్ను ఎందుకు డిస్క్వాలిఫై చేయకూడదన్నారు. అలాగే ముఖ్యమంత్రి మన రాష్ట్ర హక్కుల కోసం మనకి రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం దిశానిర్దేశం చేయడానికి ఒక మీటింగ్ పెడితే ఈ మీటింగ్ ఎగ్గొట్టిన రాష్ట్ర రఘురామకృష్ణరాజు, రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రఘురామకృష్ణరాజు మీటింగ్ కూడా రాలేదు కాబట్టి మళ్ళీ ఇంకొక రిమైండర్ ఇస్తారేమో అన్న భయం నాకు వచ్చి ఇప్పుడే ఒక ఉత్తరం కూడా లోక్సభ స్పీకర్ గారికి, అయ్యా 9 గంటల ఇన్ని నిమిషాలకి నాకు ఫోన్ వచ్చింది, 11 గంటల 11 నిమిషాలకి మళ్ళీ నీ ఇన్విటేషన్ వాపస్ తీసుకుంటున్నాం, నీకు పార్టీకి సంబంధం లేదని చెప్పి ఇంకో ఫోన్ వచ్చింది. సో కాబట్టి మళ్ళీ మా పార్టీ వాళ్ళు మీకు ఏదన్నా ఫిర్యాదు చేస్తారేమో అన్న భయంతో ఈ విషయాన్ని మీకు ముందుగానే తెలియజేస్తున్నానని చెప్పి ఒక ఉత్తరాన్ని అక్కడ స్పీకర్ గారి ఆఫీసులో ఆయన ఓఎస్డీ గారికి సమర్పించి మీ ముందుకు వస్తున్నా. ఎందుకంటే జరిగింది మీడియాతో షేర్ చేసుకుంటే మనకు సాక్ష్యమైన ఉంటుంది కాబట్టి మీ ముందుకు వస్తున్నాను. లేదంటే దీన్ని కూడా రాజ్యాంగాన్ని గౌరవించినందుకు ఎలాగ డిస్క్వాలిఫికేషన్ చేయమని అడిగారో అలాగే మరి ఆయన ఇన్విటేషన్ని మన్నించి వెళ్తానికి ప్రిపేర్ అయిన తర్వాత కూడా తిరస్కరించినప్పటికీ కూడా ఈ విషయాన్ని మరుగున పెట్టి పిలిచినా రాలేదంటారేమో అన్న దాంతో మీడియా మిత్రులతో షేర్ చేసుకుందామని చెప్పి ముందుగానే ఇంకొక 20 నిమిషాల్లో ప్రారంభమయ్యే రాష్ట్ర విభజన హామీల కోసం పోరాడమని ఎలాగో అదే పిలిపిస్తారు కాబట్టి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆయన అడిగినా అడగకపోయినా మేము ఎలాగో పోరాడతాం. దట్ గోస్ వితౌట్ సేయింగ్. బట్ ముందుగా మీడియా వాళ్ళకి తెలియజేద్దామని మేము ముందుకు వచ్చా. అది మంచి ప్రశ్న. మరి అయినట్టేనంటారా? పిలిచారు, రావద్దన్నారు, పార్టీకి మీకు సంబంధం లేదనే చెప్పారు. ఎందుకంటే మరి కనీసం ఒక ఎంపీ కన్నా పిలవాలి. బట్ మా పార్టీ మీటింగ్ కాబట్టి ఐ థింక్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ నన్ను ఎక్స్పెల్ చేసినట్టుగానే భావిస్తున్నా. ఎందుకంటే ఎక్స్పెల్ చేసినప్పటికీ కూడా వాళ్ళు విప్పివచ్చు, విప్పిస్తే విప్పును పాటించవలసిన అవసరం బాధ్యత నా మీద ఉంది కాబట్టి విప్పించే అవకాశం ఉంది. పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసినప్పటికీ కూడా ఇది చాలా వ్యాలిడ్ ప్రశ్న. ఇది నేను మా లీగల్ పీపుల్ తోటి కూడా డిస్కస్ చేసి అంటే డీమ్డ్ ఎక్స్పెల్షన్ కింద వస్తుంది అనుకుంటున్నాను. అది మీరు కూడా విద్యావంతులు ఉన్నారు కాబట్టి మీడియాలో మీరు కూడా ఎగ్జామిన్ చేయండి. ఒకవేళ నన్ను బహిష్కరించారని మీకు అనిపిస్తే పార్టీ నుంచి మరి దాన్నే ప్రసారం చేయండి. దానివల్ల నేనేం భయపడను. నన్ను బహిష్కరించినంత మాత్రాన అమరావతి కోసం. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఎలాగైతే కొంతమంది కుహానా మేధావులు అంటే పనికిమాలిన వాళ్ళు అంటే బాగోదు కాబట్టి నేను అన్నం గతంలో కూడా ఎవరినైనా పనికిమాలిన వాళ్ళు అంటే ఆ మాట కూడా నేను వాపస్ తీసుకుంటున్నాను. వాళ్ళు పనికొచ్చే వాళ్ళుగానే భావిద్దాం. ఎందుకంటే అమరావతిలోనే రాజధాని ఉంటుంది అని అన్నారు కాబట్టి అంత ఓవర్వెల్మింగ్ మెజారిటీ వచ్చిందనేది నా అభిప్రాయం, మెజారిటీ ప్రజల అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు మాట తప్పుతున్నారు కాబట్టి ఎలాగైతే ఫలానా ఎక్స్ బొమ్మ పెట్టుకుని ఏమీ లేని నువ్వు నెగ్గేసావు, సరే నేను ఎలా నెగ్గాను అనేది అక్కడ ప్రజలకి తెలుసు, నన్ను బతిమాలిన వాళ్ళకి తెలుసు, నా రక్తం పీల్చేసిన మా ఎమ్మెల్యేలకి తెలుసు, ఏ ఎమ్మెల్యే ఎన్ని లీటర్ల రక్తం తాగాడో అక్కడ ప్రజలందరికీ తెలుసు. సో కాబట్టి నేను ఎలా నెగ్గానో అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ మీరు అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పి మీరు ఇప్పుడు వెనక్కి తిరుగుతున్నారు కాబట్టి
ఏమాత్రం రాజీనామా చేయవలసిన అవసరం నాకు లేదు. మూకుమ్మడిగా మీరే రాజీనామా చేయవలసిన అవసరం ఉంది. ప్రజాభిప్రాయానికి మీరు వ్యతిరేకంగా, ప్రజలకు ఇచ్చిన మాటకు మీరు వ్యతిరేకంగా వెళ్లారు కాబట్టి అమరావతి విషయంలో ప్రజలందరూ మీరు అనుకున్నట్టు 3 రాజధానులే కోరుకుంటే యూ సీక్ ఏ ఫ్రెష్ మ్యాండేట్ అండ్ దెన్ యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. యూ గో ఆన్ దిస్ ప్లాట్ఫామ్. నేను నా ఫేసే అక్కడ ఉంది. నన్ను చూసే బటన్ నొక్కారు. మనసులో మిమ్మల్ని తలుచుకున్నారు, వెంకటేశ్వర స్వామిగా తలుచుకున్నారో, జీసస్గా తలుచుకున్నారో, అల్లాగా తలుచుకున్నారో, మిమ్మల్ని ఎలా తలుచుకున్నారో నాకు తెలియదు. బొమ్మ అయితే నాది ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నా, నేను నెగ్గాను. మీరు ఒక మాట చెప్పి నెగ్గారు, అమరావతిలో రాజధాని ఉంటుందని నెగ్గారు. మీరు మాట తప్పారు కాబట్టి నేనే మాట తప్పలా. నేను మీకు లాయల్గానే ఉన్నా. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను లాయల్గానే ఉన్నాను. మీ పక్కన ఉన్న వాళ్ళు నన్ను అనరాని మాటలు అంటున్నారు, కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు పల్లెత్తి మాట అనలా. నేను మీరంటే లాయల్గానే ఉన్నాను. సో కాబట్టి నేను మాట తప్పలా. నేను పార్టీ మ్యాండేట్కి అనుగుణంగానే ఉన్నాను. ఈ ప్రభుత్వం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా స్థాపించిన ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శివకుమార్ గారి దగ్గర కొనుక్కున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరపునిచ్చిన వాగ్దానం, అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చిన వాగ్దానం, అమరావతి ఇక్కడే ఉంటుంది, 30,000 కావాలి, నాకు కావాల్సినట్టు 30,000 ఉంది, అంతా ఓ దగ్గర ఉంది, దట్స్ ఆల్ రైట్, ఐఎమ్ సపోర్టింగ్ అని యునానిమస్గా సపోర్ట్ చేశారు. కాబట్టి రాజీనామా అంటూ చేస్తే చేయమని నేను అంటలా. అంటే అంటూ చేస్తే అంటే నన్ను మీరు మీ చుట్టూ ఉన్న ఆ కుహానా మేధావులు అంటున్నారు కాబట్టి రాజీనామా అంటూ చేస్తే మీరు, మీ మంత్రివర్గం, మీ ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వస్తుంది తప్ప నాకు రాజీనామా చేయవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఇదే సభాముఖంగా, మీడియా ముఖంగా, పార్లమెంటు సాక్షిగా మళ్ళీ మరొక్కసారి చెప్తున్నాను. నేను మీ పార్టీకి అత్యంత విధేయుడిని. మన పార్టీ నిర్ణయం ఎలక్షన్ సమయంలో అమరావతిని ఎత్తేస్తాము, విశాఖకి తరలిస్తాము అన్నది లేదు. సో కాబట్టి ఒక విధేయత కలిగిన పార్టీ కార్యకర్తగా, నేను ఒక బాధ్యత కలిగిన ఎంపీగా, అయ్యా మనం ఈ రకంగా మాట ఇచ్చామని గుర్తు చేస్తున్నాను. మాట ఇచ్చినందుకు గుర్తు చేస్తే రాజీనామా చేయమని కొందరు అంటున్నారు. సో కాబట్టి ఎక్కువగా రాజీనామా అని చెప్పి అనొద్దు. రాజీనామా అని మళ్ళీ మళ్ళీ మీరు అనాలనుకుంటే మళ్ళీ నేను చెప్పలేను, గొంతులు అరిగిపోయేలాగా. మీరే చేసి మ్యాండేట్ తీసుకోండి. మళ్ళీ మీకు ఈసారి అన్ని సీట్లు రాకపోయినా ఆ 51% సీట్లు, ఓట్లు రావటం వేరు, సీట్లు వస్తే మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి, అదే పబ్లిక్ మ్యాండేట్ అనుకోండి. ఇది క్లుప్తంగా అమరావతికి నేను ఇచ్చేది. లేదు లెటర్ ఇచ్చా, నేను లెటర్ సబ్మిట్ చేస్తా. పిలిచారు, పోమన్నారు. అది పిలిచిన మాట నిజం, తూచ్ అని చెప్పి పొమ్మన్న మాట నిజం. నాకేం సిగ్గు మొహాటం ఏమీ లేదు, నిజం చెప్పుకోవాలి. లేదు అంటే నేను లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా ఏం మాట్లాడినా మళ్ళీ చాలా గొడవలు పెట్టేస్తారమ్మా. మా వాళ్ళు చాలా క్రూయల్ థింకింగ్లో ఉన్నారు. అంచేత నేను కూడా లీగల్ ఒపీనియన్ తీసుకుంటాను అంతే. నేను హూ యామ్ ఐ? ఆ మధ్యలో ఏదో సినిమా కూడా వచ్చింది, నేను ఎవరినని. ఇప్పుడు నేను ఏ పార్టీ మీరు చెప్తారా? మీటింగ్కి రానివ్వలేదు కాబట్టి నేను యువజన శ్రామిక రైతు కాదు కదా, అవునా కదా? మరి నాకైతే ఆ మనసులో మా నాయకుడు అంటూ ఉన్న ప్రేమతో నాకు అదే అనిపించేస్తుంది. ఆ మధ్యన మా ఎమ్మెల్యే గారు కూడా ఎవరో చెప్పారు, గుండెలన్నీ జగన్ అని కొట్టుకుందని. నాకు కూడా ఇంకా అలా కొట్టుకుంటుంది. మరి కాదంటే అప్పుడు ఏం చేయాలి? ఆ హార్ట్ బీట్ని ఎలా కంట్రోల్ చేయాలి చూసుకోవాలి. అది మీరు డిసైడ్ చేయండి. అసలు నేను ఏ పార్టీయో, అసలు పార్టీలో చేరిన దగ్గర నుంచి స్టిల్ బీట్లో అయితే తేడా లేదు. లేదు జగన్ శివకుమార్ పార్టీ అంతేనా? ఇంకేమన్నా ఉన్నా ప్రశ్నలు? ఓకే, మీరు అందరూ అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు అంటే ఇప్పుడు 12:30 మిమ్మల్ని పిలవలేదా? అక్కడ అడగండి. మరి ఎందుకు రఘుని పిలిచి మళ్ళీ వెళ్ళిపోమన్నారా అని చెప్పి అడగండి. అంటే మీ పార్టీ సభ్యుడా కాదా అడగండి. ఆయన ఎక్స్పెల్ చేశారా లేదా అని కూడా అడగండి. మీరందరూ కూడా అడగండి.
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి వరద నీరు చేరడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంపలగూడెంలో కట్టలేరు వాగు వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. చాట్రాయి మండలం చిన్నంపేట వద్ద తమ్మిలేరు వాగు జలకళ సంతరించుకుంది. తమ్మిలేరు జలాశయానికి సుమారు 5,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతూ ఉండగా అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. చిన్నంపేట శివాపురం వద్ద వంతెనకు గండి పడడంతో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పామరులో భారీ వర్షాలకు బస్టాండ్, గఫార్ సెంటర్, గ్రంథాలయం ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. గుడివాడలో భారీ వర్షానికి ఎన్టీఆర్ క్రీడా మైదానం వర్షం నీటితో నిండిపోయింది. కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాచేపల్లి నగర పంచాయతీ చెరువులను తలపిస్తోంది. నాగులేరు వంతెన ఉధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కోట్ల బజార్ కేంద్రంలో రహదారిపైకి భారీ ఎత్తున నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు జిల్లాలో భారీ వర్షాలకు నీటి వనరులు జలకళ సంతరించుకున్నాయి. ప్రత్తిపాడు నుంచి గొట్టిపాడు, బోయపాలెం రోడ్డులో నక్కవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొన్ని గ్రామాల మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అమరావతి, పెరకూరపాడు ప్రాంతాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహించడంతో పంట పొలాలు నీట మునిగాయి. పెరకూరపాడు మండలం తాళ్లూరు వరస వద్ద కాలచక్ర రహదారిపై నీరు చేరింది. సత్తెనపల్లి, అమరావతి, గుంటూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. फास्ट है जूम से आशा हो रहा है। వారం రోజుల క్రితం వరకు వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న తూర్పుగోదావరి జిల్లా కోనసీమ వాసులు ఇప్పుడు భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు. అమలాపురంలోనూ జోరు వానలు పడుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రత్తిపాడులో ఏలేరు జలాశయం నిండుకుండను తలపిస్తోంది. 13,000 క్యూసెక్లకు పైగా నీటిని కిందకు విడిచిపెట్టడం వల్ల కిర్లంపూడి, రాజుపాలెం, గొల్లప్రోలులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. తణుకు బస్ స్టేషన్ నీట మునగడంతో ప్రయాణికులు ఇబ్బందికి గురవుతున్నారు. బ్యాంక్ కాలనీలో ఇళ్లల్లో నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా వరిచేలతో పాటు వివిధ రకాల పంటలు నీట మునిగాయి. తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో వరి, అరటి, కంద తోటలు నీట మునగడం వల్ల నారుమళ్లు కుళ్లిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలతో కర్నూలు జిల్లాలోని కుందు నది, మద్దిలేరు వాగు, చామకాలువలో నీటి ఉధృతి కొనసాగుతోంది. నంద్యాల హరిజనపేట వద్ద మద్దిలేరుపై వంతెన మునిగి పీవీ నగర్, భీమవరం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చామకాలువ ప్రవాహానికి శ్యామ్నగర్ తదితర ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. నంద్యాల నుంచి మహానంది మార్గంలో వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రకాశం జిల్లాలో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు గిద్దలూరు మండలంలో సగిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉప్పొంగడంతో సూరేపల్లిలో వాగుకు అవతల వైపు పశువుల కాపర్లు చిక్కుకున్నారు. వారిని అధికారులు క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. కడప జిల్లాలో కుందు నదికి 35,000 క్యూసెక్కులు, నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికి 50,000 క్యూసెక్కుల వరద నీరు చేరింది. అనంతపురం జిల్లా ఉరవకొండలో కురిసిన వర్షానికి బుధగవి చెరువు పొంగి ప్రవహిస్తోంది. వివిధ మండలాల్లో కురిసిన భారీ వర్షానికి అనేక చోట్ల పంటలు నీట మునిగాయి. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం
పసుమర్రు గ్రామానికి ఓ రైతు తక్కువ ఖర్చుతో వినూత్నంగా వాహనాలు రూపొందిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. వికలాంగులు ఉపయోగించే 3 చక్రాల వాహనానికి 650 వాట్స్ మోటార్, 4 బ్యాటరీలను అమర్చి ఎలక్ట్రికల్ వాహనంగా మార్చాడు. దీనికి 20,000 వరకు ఖర్చవుతుందని, ఒకసారి బ్యాటరీ ఛార్జ్ చేసుకుంటే 30 నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని తెలిపాడు. విజయనగరం జిల్లా కొమ్మరాడ మండలం గుమ్మడ వద్ద రహదారి గోతుల్లో 2 లారీలు కూరుకుపోయాయి. విశాఖ నుంచి ఒడిశాకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ స్తంభించిపోకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఆంధ్ర ఒడిశా ప్రధాన రహదారిలో వాహనాలు నిలిచిపోకుండా సహాయక చర్యలు చేపట్టారు. గుమ్మడి సమీపంలోని ప్రధాన రహదారి పూర్తిగా పాడైపోయిందని, రోడ్లను బాగు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. హాస్పిటల్కి కరోనా మహమ్మారి కట్టడిలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోమారు విమర్శలు గుప్పించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు ట్విట్టర్ వేదికగా భాజపాపై మండిపడ్డారు. వ్యక్తిగత అహంకారంతో ఓ వ్యూహం లేకుండా లాక్డౌన్ విధించడం వల్లే దేశంలో కరోనా విజృంభించిందన్నారు. ఈ వారంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 50 లక్షలు దాటనుందన్న రాహుల్, అదే సమయంలో యాక్టివ్ కేసులు కూడా 10 లక్షల మార్కును చేరనున్నాయని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ అంటే మోడీ నెమళ్లతో ఆడుకుంటే ప్రజలు ఎవరి ప్రాణాలు వారు కాపాడుకోవటమేనని వ్యాఖ్యానించారు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు దర్యాప్తులో మాదక ద్రవ్యాల కోణంలో మరో 6గురిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది. ఇంతకు ముందే సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసిన అతడి ప్రియురాలు రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడు షోవిక్ సహా 10 మందిని ఎన్సీబీ అరెస్టు చేసింది. తాజాగా అరెస్టైన 6గురితో డ్రగ్స్ కేసులో అరెస్టైన వారి సంఖ్య 16కు చేరింది. ఆదివారం ముంబైకి చెందిన కరంజీత్ సింగ్ ఆనంద్, డ్వేన్ ఫెర్నాండెజ్, సంకేత్ పటేల్, అంకుష్ అన్రేజా, సందీప్ గుప్తా, ఆఫ్తాబ్ ఫతే అన్సారీని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా ఈ 6గురు మాదక ద్రవ్యాల సరఫరాలో భాగం పంచుకున్నట్లు అధికారులు తెలిపారు. వారందరినీ అరెస్టు చేసి ఎన్సీబీ విచారిస్తోంది. టిక్టాక్ అమెరికా ఆపరేషన్స్ను విక్రయించేందుకు దాని మాతృ సంస్థ బైట్డాన్స్ విముఖత వ్యక్తం చేసినట్లు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తెలిపింది. టిక్టాక్ను కొనుగోలు చేసేందుకు బైట్డాన్స్, మైక్రోసాఫ్ట్ మధ్య కొన్ని రోజులుగా చర్చలు జరిగాయి. ఇరు సంస్థల మధ్య పరస్పర అంగీకారం కుదరకపోవడంతో టిక్టాక్ కొనుగోలు అంశాన్ని విరమించుకుంటున్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది.